బ్రిటిషోడు భారతదేశాన్ని వదిలిపోయాక కూడా వాడి నీడలు మనల్ని వదల నరేంద్ర మోడీ వచ్చేదాకా కూడా భారత పార్లమెంటు నిర్వహించుకోవడంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. స్వతంత్ర పోరాటానికి అనుగుణంగా ఇవ్వలేదు ఆనాడు మనకి స్వతంత్రాన్ని. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పని చేసి పెడితే వాళ్ళకి అప్పుడు స్వతంత్రం ఇస్తామని ఆనాడు బ్రిటన్ ప్రభుత్వం అడిగింది. అందుకు ఒప్పుకున్నారు ఈ గాంధీ వీళ్ళందరూ కూడా. సైన్యం ఆ రోజున వెళ్ళి రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు బ్రిటన్ తరపున పోరాడి ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి బహుమతిగా ఇచ్చినటువంటిది స్వతంత్రం. కానీ క్రెడిట్ అంతా కూడా ఈ రాజకీయ నాయకులు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. సరే, అది ఇప్పటికీ చరిత్రలో పుస్తకాల్లో అదే రాశారు కాబట్టి అదే అని నమ్మాలి. అది మనం ఆ విధమైన షరతులకు లొంగి చేసామనడానికి సాక్ష్యం సుభాష్ చంద్రబోస్ని దొరికితే ఏ రోజున దొరికితే